తెలంగాణ ఉద్యమంలో మలుపు తిప్పిన దినం నవంబర్ 29. ఈ నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన దినం నవంబర్ 29. నవంబర్ 29న కేసీఆర్ గారు బయలుదేరినాడు. అయితే జైత్యయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం కదిలిన దినం నవంబర్ 29. ఉద్యమాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకుపోయిన దినం నవంబర్ 29. ఈ యొక్క నవంబర్ 29న చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ ప్రజలు గర్వంగా గుర్తుపెట్టుకునేటువంటి దీక్ష ఈ ఆమరణ నిరాహార దీక్ష. చాలా దీక్షలు చేపడతా ఉంటారు కానీ ఇది ఒక సఫల దీక్ష. కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష, ఇది ఒక సఫల దీక్ష, ఒక అపూర్వమైన దీక్ష. అంచెలంచెలమైనటువంటి ప్రజలను ఒకటి చేసినటువంటి దీక్ష, ఢిల్లీ పునాదులను కదిలించినటువంటి దీక్ష, తెలంగాణ ప్రజలు గర్వంగా గొప్పగా గుర్తుపట్టుకునేటువంటి దీక్ష, భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకమైనటువంటి దీక్ష. అహింసాయుత మార్గంలో, గాంధీజీ మార్గంలో ఈ రాష్ట్రానికి స్వాతంత్రం, ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఒక గొప్ప దీక్ష. అందుకే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు జరిగినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష చరిత్ర ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి దీక్ష ఈ దీక్ష. అందుకే నవంబర్ 29వ తేదీని దీక్షా దివస్గా తెలంగాణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటూ మరి ఈ దీక్షను ఎప్పుడు కూడా చిరస్థాయిగా తెలంగాణ ప్రజలు గుండెల్లో నిలబెట్టుకునేటువంటి దీక్ష. ఈ సందర్భంగా ఈ దీక్షా దివస్ సందర్భంగా ఉద్యమంలో అమరులైనటువంటి ఉద్యమకారులందరికీ జోహార్లు అర్పిస్తూ నా యొక్క ఈ ప్రెస్ మీట్ను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈరోజు కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ ఈరోజు అందరు కలిసి వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. సంతోషం. ఈ మేనిఫెస్టోలు అనేటువంటివి రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటివి. ఇవి ఎన్నికల్లో ఇచ్చే హామీలే కాదు, ఎన్నికల తర్వాత నెరవేర్చాల్సినటువంటి అంశాలు. అయితే చరిత్ర ఒక్కసారి చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004-9లో కూడా ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏ పార్టీ అమలు చేసినరో తెలంగాణ ప్రజల గమనంలో ఉన్నాయి. 2004 మేనిఫెస్టోలో మెజారిటీ అమలు చేయలేదు. 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ ఏదన్నా ఉంది అంటే అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకే ఆ ఘనత దక్కిందని చెప్పుకోక తప్పదు. ఇకపోతే 2018లో చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో పెట్టి 2014లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2018లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో ఈ రోజు వరకు కూడా మెజారిటీ హామీలను అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. అంటే 2004-9లో మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయండి కాంగ్రెస్ పార్టీ, 2014లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి కొత్తగా మళ్ళీ పీపుల్స్ మేనిఫెస్టో అని ఇంకో మేనిఫెస్టోని తీసుకొని ఇలా ప్రజల ముందు పెడతా ఉన్నారు. అంటే ఇచ్చిన హామీలనే అమలు చేయనటువంటి మీరు మళ్ళీ ఒక మేనిఫెస్టో పెడితే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ముందు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు
2004లో 9లో మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చి అమలు చేయనందుకు బేషరతుగా చెంపలేసుకొని ముందు క్షమాపణ చెప్పండి. ఈ తాప అట్లాంటి తప్పు చెయ్యము అని ప్రజలకు చెప్పండి ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టోలో పెట్టి చేయగలిగే అవకాశం ఉండి నిన్నటిదాకా కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ముందు క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. మీరు చెంపలేసుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తిరిగి మేనిఫెస్టో పెడతాం హామీలు ఇస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది ప్రజాకూటమి కాదు, ఇది దగా కూటమిగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఎందుకంటే మీరు నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు మోసం చేసిండ్రు. అయితే మీరు అనుకోవచ్చు మీరు మర్చిపోయిందేమో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారో మీరు మర్చిపోవచ్చు మీరు ఇచ్చిన హామీలు, కానీ ప్రజలు మాత్రం మర్చిపోలేదు. అందుకే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఈ బహిరంగ లేఖ రాస్తా ఉన్నా. ఎందుకంటే మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఏవి అమలు చేయలేదో ఇవాళ మీకు గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజల ముందు ఈ హామీలను పెట్టదలుచుకున్నా. ఇగో ఇది 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, 2004, 2009. ఇది లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు. ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఇది 2014. ఈ హామీల్లో ఒకసారి చూస్తే మీ అందరికీ నేను డీటెయిల్స్ కూడా ఇచ్చున్నాను. 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ప్రైవేట్ రంగంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, చేయలేదు. 5 ఏళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో 50,000 ఎస్సీ ఎస్టీ 70,000 బీసీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం, చేయలేదు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, చేయలేదు. వడ్డెలను రజకులను ఎస్సీలో చేర్చుతాం, చేయలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి చేయలేదు. వృద్ధులకు వితంతువులకు 225 పెన్షన్ ఇస్తాం, 25 తగ్గించి 200 మాత్రమే ఇచ్చారు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం, చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు చేసింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పరిశ్రమల్లో 50% ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం, చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అంశం కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం పెంచుతాం, చేయలేదు. కల్వకుర్తి నెట్టంపాడు భీమా పూర్తి చేస్తాం, చేయలేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తూ ఉంది. ఇలా 2004 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని అంశాలు సీరియల్ నంబర్ వైజ్ పేజీ వైజ్ మేనిఫెస్టో కాపీతో సహా పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం. ఇక 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డిఎస్ గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా రిలీజ్ చేసిండ్రు. ఆ రోజు ఒక మాట చెప్పిండ్రు, మేము ఎక్కువ తక్కువ చెప్పాం ఈసారి మేనిఫెస్టోలో 9 అంశాలు చెప్తాం, 9కి 9 తప్పకుండా అమలు చేస్తామని చెప్పినారు. ఎంత దురదృష్టకరం అంటే ఏ ఒక్కటి అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ, 9లో ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏంటి ఆ 9? జూన్ 1, 2009 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం, చెయ్యలేదు కాదు కదా, విద్యుత్ కోతలు పెరిగినాయి. నంబర్ 2, జూన్ 1, 2009 నుంచి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం, 9 కాదు కదా 6 గంటలు 5 గంటలు కూడా మీరు ఇవ్వలేదు. నంబర్ 3, ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యం ఇస్తాం, ఇవ్వలేదు. గదే 4 కిలోలు ఇచ్చిండ్రు, సీలింగ్ కూడా పెట్టిండ్రు, 25 కిలోల కంటే ఒక కుటుంబానికి ఎక్కువ ఇయ్యమని సీలింగ్ పెట్టినారు. ఈ 3 కూడా టీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. ఇప్పుడు ఈ 3 24 గంటల కరెంటు టీఆర్ఎస్ ఇచ్చింది, రైతాంగానికి కూడా నాణ్యమైన పగటిపూట కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్, 6 కిలోల బియ్యం ఇచ్చింది టీఆర్ఎస్. 4, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కల్పిస్తాం, ఇవ్వలేదు. 5, వంట గ్యాస్ ధరలు సగానికి సగం తగ్గిస్తాం. 2004లో వాళ్ళు చెప్పినప్పుడు 261 రూపాయలు ఉన్న సిలిండరు 2014లో వాళ్ళు దిగే వరకు 479 రూపాయలకు పెరిగింది. సగం తగ్గిస్తామన్నారు, డబుల్ మాత్రం చేసిండ్రు, పెంచిండ్రు. కొత్తగా 24.5 లక్షల
ఎకరాల ఆయకట్టును సృష్టించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తాం. 24.5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మేము మా 4.5 ఏళ్లలో 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల స్థిరీకరణ. నంబర్ 7, 4 ఏళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాం. మీరు మార్చినాక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గిరాకీ ఎందుకు ఉంటుంది? మార్చలేదు. నంబర్ 8, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం. మీరు చేయలేదు. ఇవాళ 500కు పైగా ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి ఆ ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నంబర్ 9, తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం. 2004లో చెప్పి మాట తప్పిండ్రు, 2009లో చెప్పి మీరు మాట తప్పిండ్రు. ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే 9కి 9 మాట తప్పిన ఏకైక పార్టీ బహుశా ఈ దేశంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారా? ఎట్లా నమ్మాలి? దీనికి సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో దాదాపు 90% అమలు చేశాం. మేనిఫెస్టోలో పెట్టకపోయినా కళ్యాణ లక్ష్మి తెచ్చాం, రైతు బంధు పథకం తెచ్చాం, మిషన్ భగీరథ తెచ్చాం, రైతు బీమా తెచ్చాం, సన్న బియ్యం తెచ్చాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి ప్రజల కోసం చేశాం. మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో 90% చేసి పెట్టని అంశాలను కూడా అమలు చేసి ప్రజల అవసరాలను గుర్తించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించరు. ఇది ప్రజా కూటమి కాదు, ఇది దగా కూటమి, ఇది మోసపూరిత కూటమి, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కూటమి. అందువల్ల ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారు, ప్రజల గమనంలో ఉన్నాయి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు, వారికి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మేము గెలిస్తే చేస్తామని ఆయన పెట్టిన మేనిఫెస్టో ఇది. అయితే ఇక్కడ ఒక జోక్ ఉన్నది. ఈ మేనిఫెస్టో అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఇది లేటెస్ట్. 4 ఏళ్ల చంద్రబాబు పాలన పైన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు విడుదల చేసిన ఛార్జ్ షీట్. వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు మోసకారి, దగాకోరు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు అని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టిండు. ఆ వారం రోజుల్లో జూన్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 2018 ఇదే సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు ఒక దగా జూటాకోరు, మాట తప్పిండు అని చెప్పి వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేసిండ్రు. ఏముంది ఇలా? ఈ ఛార్జ్ షీట్ చూడండి. ప్రజా వంచన వారం నిరసనలు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బిరుదిచ్చింది ప్రజా వంచకుడు. ఏందట? ఇందులో ఏం రాసిండ్రు? వ్యవసాయ రుణాలు మాఫీ ఒక మోసం, అవినీతిలో నంబర్ 1, డాక్రా రుణాల మాఫీ దగా, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, యువతకు ఉద్యోగాలు హామీ వంచన, ముస్లింలకు గిరిజనులకు మంత్రి లేరు, జన్మభూమి కమిటీల పేరు మీద దోపిడీ. ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద లక్ష్య శుద్ధి లేని 2022-2050 లక్ష్యాల పెద్ద దగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపైన ఏకంగా పుస్తకమే కొట్టింది. మరి చంద్రబాబు పాలన 4 ఏళ్ల పూర్తయ్యేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబుకు పరిపాలన చేత కావడం లేదు అని మీరే తీర్పిచ్చిండ్రు. మరి అటువంటి పరిపాలన చేతగాని చంద్రబాబు నాయుడును ఈరోజు తెలంగాణలో ఎందుకు వెంటబెట్టుకొని తిరుగుతున్నారో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణ చెల్తుందా? మీరే చెప్పింది కదా, చంద్రబాబు నాయుడు వంచకుడు,
చెల్లని రూపాయి మోసకారి అని ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిండ్రు. మరి ఆ మోసకారి చంద్రబాబు నాయుడు ఎట్లా చెల్తాడు తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణలో ఎట్లా చెల్లాలి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు నచ్చని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్కి ఎట్లా నచ్చిందో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్కి ఎన్ని నాలుకలు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి? ఇప్పుడు మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకుంటే మహారాష్ట్ర కాంగ్రెస్ మమ్మల్ని వ్యతిరేకించింది. పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అంటారు. మరి మహారాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు బొందబెడతాం, బేకారున్నాడు, ఖరాబ్ ఉన్నాడు, పనికిరాడు అంటారు. మరి తెలంగాణ కాంగ్రెస్ ఏమో ఆయనను భుజాల మీద పెట్టుకొని ఊరేగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ వద్దన్న చంద్రబాబుని ఇక్కడ ఎందుకు రుద్దుతున్నారు బలవంతంగా? దాని ఉద్దేశం ఏంది? ఏ రకంగా ఇది సబబైంది? ఈరోజు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 2004-09లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దారుణంగా ఆయన విఫలమైపోయినరు. ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేము కనీసం ఉమ్మడి కార్యక్రమం పెట్టినాం అని మీరు తీసుకొస్తే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నా. మీ మాయమాటలు నమ్మేటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం, పోరాటాల గడ్డ ఈ తెలంగాణ. మీ చరిత్ర మాకు పూర్తి గమనంలో ఉన్నది. చెప్తే చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిది పెద్ద లిస్ట్ ఉన్నది, కానీ ఒక 4-5 అంశాలే చెప్తా. ఈ మేనిఫెస్టోలో 1,00,000 హామీలు ఇచ్చిండు, ఒక్కటి అమలు కాలే. అందులో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన పక్కకు పెట్టుకొని చెప్తున్నాడు రుణాలు మాఫీ చేస్తామని. మరి నీ పక్కనున్న చంద్రబాబు నాయుడు అడుగు ఫస్ట్, ఏమైంది ఆంధ్రప్రదేశ్లో? 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని ముందు చంద్రబాబును నీ పక్కనున్న ఆయనకు చెప్పినాక నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి రాహుల్ గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్లో 87,612 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పిన బాబు గారు ఇవాళటికి ఆయన చేసిన మాఫీ ఎంత అంటే 18,000 కోట్లు. మొత్తం రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. మొత్తం అంటే 87,612 కోట్లు. ఈ రోజుకు బాబు చేసింది కేవలం 18,000 కోట్లు. పాపం ఇలా ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడ్డారు. రుణమాఫీ జరుగుతుందని ఆశపడి రుణాలు చెల్లించకపోతే ఇవాళ డిఫాల్టర్లుగా మారిపోయింది. వడ్డీ లేని రుణం, పావలా వడ్డీ రుణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులకు అందేటువంటి పరిస్థితిలో లేదు. వాళ్ళ పాస్బుక్కులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవాళ ఆ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడిపోయి కసిగా ఎప్పుడు చంద్రబాబు నాయుడును ఓడగొట్టాలా అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటువంటి బాబును పక్కకు పెట్టుకొని మేము రుణాలు మాఫీ చేస్తామంటే మీకు ఆ విశ్వసనీయత ఉంటుందా రాహుల్ గాంధీ గారు? నంబర్ 2, డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు సగటున రుణం మాఫీ కావాలి. పరిస్థితి ఏంటంటే ఇప్పటికి 6,000 కూడా చేయలే. పాపం ఈయన ఇచ్చిన 6,000 వాళ్ళ వడ్డీలకే పోయినాయి. వాళ్ళకి వడ్డీ లేని రుణం ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. ఈయన మాట ఇచ్చిండు కదా రుణం మాఫీ చేస్తాడని ఆ అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కట్టడం మానేసిండ్రు. అప్పులు కట్టడం మానేసిన పాపానికి వడ్డీల మీద పడి ఇవాళ అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా పూడుకుపోయినటువంటి. సో మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అని మోసం చేస్తే ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ గారు కలిసి తెలంగాణ మహిళలకు గ్రాంట్ ఇస్తాము అని చెప్తే చెవులో పువ్వులు పెడుతున్నారా? ఇలా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు మీరు చెవుల్లో పువ్వులు పెడితే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. ముందు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరిగే ముందు ఇవాళ తిరుగుతున్నావు కదా, హైదరాబాద్లో ఇవాళ తిరుగుతున్నావు కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదో ముందు తెలంగాణ ప్రజల ముందు సమాధానం చెప్పినాక తెలంగాణ ప్రజలకు నువ్వు హామీలు ఇయ్యి. ఆడ ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉండి నువ్వు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే. రైతు రుణమాఫీ చేయలే, డాక్రా మహిళలకు మాఫీ చేయలే,
ఆడేం చెప్పినావు? మేము చెప్పలే. ఈడ బాబు వస్తే జాబ్ వస్తుందని గోడలకు రాసుకున్నావు. ఇంటికో ఉద్యోగం అని చెప్పినావు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చెప్పలే. మేము 1,00,000 ఉద్యోగాలన్నాం, 84,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం మేము. కానీ అక్కడ నువ్వు మోసం చేసినావు. నిరుద్యోగులకు 2,000 భృతి ఇస్తా అని చెప్పినావు. 4.5 ఏళ్ళైంది, ₹1 ఇచ్చినావా బాబు గారు? 4.5 ఏళ్ల నుంచి నిరుద్యోగ భృతి అమలు ఎందుకు చేయలేదో ముందు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పినాక నువ్వు ఇక్కడ హామీ ఇస్తే నిన్ను ఎవడన్నా నమ్ముతాడు, లేకపోతే ఎట్లా నమ్మాలని నిన్ను? కాపులకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఇట్లా చెప్తే 600 హామీలు నేను ఇచ్చినాయి. 600 హామీల్లో 10 పైసలు కూడా అమలు చేయని మనిషి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు గారు, విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక కూటమి పెడితే ఈ కూటమిని ప్రజలు నమ్మాలన్నట. ఎట్లా నమ్ముతారు? మీ ఇద్దరికి కూడా విశ్వసనీయత లేనే లేదు. విశ్వసనీయతకు మారు పేరు కేసీఆర్. ఇప్పుడే చెప్పిన నేను, ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన దినం నవంబర్ 29. ఏమన్నాడు? అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అన్నాడు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. అని నవంబర్ 29న దీక్ష ప్రారంభిస్తే చావు నోట్లోకి పోవడానికి సిద్ధపడ్డాడు. తెలంగాణ అంతా కూడా ఒక ఉత్కంఠ వచ్చింది. అయ్యో కేసీఆర్కి ఏమవుతుందో అని టీవీల ముందు మహిళలు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నారు. మొత్తం యావత్ తెలంగాణ రోడ్ల మీదకి వచ్చింది. అటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మేము ఏడుస్తుంటే కూడా ఆయన ఒక్క క్షణం కూడా కరగలేదు. అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టలే. ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు హోంమంత్రి గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అన్నాడు. అంటే కేసీఆర్ తెచ్చినట్ట, కాంగ్రెస్ ఇచ్చినట్ట? కేసీఆర్ దీక్షనే చేపట్టకపోతే కాంగ్రెస్ డిసెంబర్ 9న ప్రకటన వచ్చేదా? ఆ రోజు కాంగ్రెస్ కాదు, ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకటన ఇవ్వక తప్పని పరిస్థితిని కేసీఆర్ కల్పించిండు కనుక తెలంగాణ వచ్చింది. అది ఒక చారిత్రాత్మకమైన దినం ఇవాళటి దినం. ఇది మా విశ్వసనీయత. తెలంగాణ తెస్తా అన్నాడు కేసీఆర్, తెలంగాణ తెచ్చిండు. కరెంటు ఇస్తా అన్నాడు, 24 గంటల కరెంటు ఇచ్చిండు. మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అది కేసీఆర్కు ఉండే విశ్వసనీయత. మీ చరిత్ర చూసినాం కదా. మాట తప్పడం మీ ఇంటా వంట ఉంది. మాట తప్పడు, మడమ తిప్పని నాయకుడు ఇవాళ కేసీఆర్. అందుకే ఇలాంటి కేసీఆర్ గారి పట్ల ఇవాళ ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది. ఈ యొక్క విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు బహిరంగ లేఖ రూపంలో విడుదల చేస్తున్నాం. ఆయన దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. గుడ్ క్వశ్చన్ బాయ్ సాబ్. ఐల్ ఆన్సర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ క్వశ్చన్ చెప్తున్నది అంటే నాది ఇంకా ఉంది ప్రెస్ మీటు, బట్ ఐల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రాజెక్టుల రీడిజైన్ మీద ఆయన మాట్లాడడానికి నిజంగా అది పూర్తిగా అవగాహన లేమితో వారు మాట్లాడుతున్నారు. లోకల్ కాంగ్రెస్ నాయకులు ఆయనకు ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఇవ్వనట్టున్నారు. వారు కనీసం వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే వారు జాతీయ అధ్యక్షుడు, మేము గౌరవిస్తాం. ఒక ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన మేము గౌరవిస్తాం. దురదృష్టం ఏంటంటే ఆయన విలువ ఆయనే తగ్గించుకుంటుండు. ఇప్పుడు పక్కన చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయని బాబును కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఎట్లుంటుందో ఇది కూడా గట్లే ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారికి నేను మీ ద్వారా చెప్తున్నా, దయచేసి ఆయన ఈ షుడ్ రీడ్ దిస్ పేపర్. మళ్ళీ రేపు వస్తాడా ఎల్లుండి వస్తాడా నేను అడిగే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఐ డిమాండ్ రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. మీరు అన్నట్టు పేరు మారిస్తే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అని మాట్లాడుతుండ్రు. రాహుల్ గాంధీ షుడ్ నో, ఈరోజు 16 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాణహిత ప్రాజెక్టు 37 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆయకట్టు రెట్టింపింది. 16 ఎక్కడ, 37 లక్షల ఎకరాలు ఎక్కడ? మరి 16 లక్షల ఎకరాలకు బదులు 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు ఖర్చు పెరుగుతుందా పెరగదా? నంబర్ 2, ఆ రోజు మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 11 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం మాత్రమే ఉండే. కానీ ఈరోజు 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఉంది. ఎన్ని రెట్లు పెరిగింది? 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది.
ఆయకట్టు 2.5 రెట్లు పెరిగింది. ఆయకట్టు 2.5 రెట్లు పెరిగి 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగినప్పుడు మరి డెఫినెట్గా కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పెరుగుతుంది కదా. మరి మీరు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మీరు 2007లో జీవో ఇచ్చారు. జీవో నంబర్ 124 తేదీ మే 16, 2007 మే 16 నాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 17,875 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చింది. ఒక్క సంవత్సరం లోపలనే 2008లో 38,500 కోట్లకు పెంచింది. మోర్ దాన్ డబుల్ పెంచింది కదా. అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ గారు? 2007లో 17,875 కోట్లతో ప్రారంభించిన ప్రాణహిత 2008లో 38,500 కోట్లకు పెంచినారు. 2010లో 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. అంటే 200 టైమ్స్ పెంచిండ్రు. మరి ఏ ఉద్దేశంలో పెంచిండ్రు? ఆయకట్టు 16 లక్షలే, కానీ కాంగ్రెస్ పార్టీ 17,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలకు ప్రాణహిత యొక్క అంచనాలు పెంచింది. అంటే మీరు దోచుకుందరు అన్నట్టేనా రాహుల్ గాంధీ గారు? ఇప్పుడు మేము దోచుకునేది నిజమే అయితే మీరు దోచుకునేది కూడా నిజమే అనుకోవాలి కదా. ఒక సీనియర్ నాయకుడు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. నీళ్లు లేవు అని కేంద్ర జలవనరుల సంఘం చెప్పినప్పుడు రీఇంజనీరింగ్ చేయవలసి వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డది కనుక మిగిలిపోయిన ప్రాంతాలు నల్గొండ జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, మరి రంగారెడ్డి జిల్లా కానీ మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలి, ఆయకట్టు పెంచుకోవాలని 16 లక్షల నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచినాం. 11 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకున్నాం. 2007లో మీరు ఎస్టిమేట్లు చేస్తే ఈ కాస్టు 2018, 11 సంవత్సరాల్లో డీజిల్ ధర ఎంత పెరిగింది, సిమెంట్ ధర ఎంత పెరిగింది, స్టీల్ ధర ఎంత పెరిగింది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జరిగింది. కానీ మీరు ఒక్క ఏడాది లోపలనే 17,000 40,000 కోట్లు చేసింది కదా. ముందు దానికి సమాధానం చెప్పినాక రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ప్రశ్న అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బేసిక్గా ఒక సీనియర్ లీడర్ మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పెద్ద జోక్. ఆయన ఏమంటాడు, గోదావరిలో చాలా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, 2 రాష్ట్రాలు వాడుకోవాలనుకుంటున్నాను నేను అన్నాడు. నీ ప్రేమ నిజమైంది అయితే గోదావరి నది మీద కడుతున్న కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ 19 మార్చి 2017 నాడు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాసినావు? నువ్వే చెప్తున్నావు 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని. నిన్న ఖమ్మంలో చిలక పలుకులు పలికినావు. ఇద్దరు వాడుకోవాలి, ఇద్దరు మంచిగా ఉండాలి అన్నావు. సముద్రంలో కలిసే నీళ్ళే కదా. మరి మేము కాళేశ్వరం కట్టి ఓ 400-500 టీఎంసీలు వాడుకుంటామంటే ఇది అక్రమం, ఇది అన్యాయం, దీనికి అనుమతులు ఇవ్వద్దు, ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మార్చి 19, 2017న తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిందా లేదా? రాసిందని నేను చూపిస్తా. ఒకవేళ రాయకపోతే, నేను చూపించకపోతే నేను ముక్కు నేలకు రాస్తా. మీరు రాస్తారా? నువ్వు ఇదేం చెప్పినావు ఖమ్మంలో? మేము వ్యతిరేకం కాదు, సముద్రంలో కలిసిన ఇద్దరు వాడుకోవాలి. మరి ఎందుకు రాసినావు నాయన? మేము కడుతున్న కాళేశ్వరం గోదావరి మీదనే కదా. దాన్ని ఆపమని 19 మార్చి 2017న కేంద్రానికి ఎందుకు లేఖ రాసినావు? క్షమాపణ చెప్పు ఫస్ట్. మేము సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం, అది గోదావరి మీదనే కదా. దానికి అనుమతులు ఇవ్వద్దని నువ్వు కేంద్రానికి లేఖ రాయలేదా? ఆ ఖమ్మం గడ్డ మీద ఉండి ఖమ్మం ప్రజల్ని మోసం చేస్తావా? ఖమ్మం ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? కేసీఆర్ గారు ఖమ్మం పోయినాడు, ఖమ్మం ప్రజల ముందు నువ్వు రాసిన లేఖ బయట పెట్టిండు. నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు ఆడతారు. అసలు ఆత్మ అనేది ఉందా నీకు? నువ్వు రాసిన లేఖను నువ్వే మోసం చేస్తావా? ఇది 2. ఇకపోతే అసలు ఇంకా జోక్ ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదనుకున్నా కానీ మీరు తీసేసిరు. ఇలా నిన్న ఆయన ఏం మాట్లాడతాడు ఖమ్మంలో? ఖమ్మం సభనట ఒక చారిత్రక అవసరమట. నిజంగా చెప్పాలంటే అది చారిత్రకంగా సిగ్గుపడే సందర్భం. 2014లో కూడా ఇదే చెప్పిండు. మోడీ గారితో కలిసి మహబూబ్ నగర్లో చెప్పినప్పుడు ఆ రోజు కూడా ఏమన్నాడంటే 2014లో మోడీతో పొత్తు ఒక చారిత్రక అవసరం అన్నాడు. ఇప్పుడేమో రాహుల్తో పొత్తు చారిత్రక అవసరం అంటాడు. అసలు రాహుల్ గాంధీ పొత్తైనా మోడీ గారి పొత్తైనా అది చారిత్రక అవసరం కాదు, నీ అవసరం. నీ అవసరం. నువ్వు ఎక్కడ అవసరం పడితే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు.
తప్ప అది చారిత్రక అవసరం కానే కాదు. ఆనాడు వాజ్పేయి గారు ప్రభుత్వంలో చేరినాడు ఏమన్నావు నువ్వు? గుజరాత్లో అల్లర్లు ప్రేరేపిస్తే నరేంద్ర మోడీ దిగిపోవాలి, ఆయన అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలన్నావు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమన్నావు? నేను బీజేపీతో కలిసి చారిత్రక తప్పిదనం చేసిన చరిత్రలో మళ్ళా కలవ బీజేపీతో అన్నావు. మళ్ళీ అదే నరేంద్ర మోడీతో పోయి నువ్వు కలిస్తేవి. ఎన్ని మాటలు మాట్లాడతారు? మళ్ళీ ఇప్పుడేమంటుండు సెక్యులరిజం. ఎట్లా నమ్మాలి నీ సెక్యులరిజం? ఆనాడు 2004లో దిగిపోయినాక చారిత్రక తప్పు చేసిన అన్నావు. మోడీతో కలిసినప్పుడు చారిత్రక అవసరం అన్నావు. మళ్ళీ వాళ్ళ ఖమ్మంలో రాహుల్ గాంధీతో కలిసి మళ్ళా చారిత్రక అవసరం అంటావు. ఎన్ని నాలుకలు నాయన? 2 కాళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి, ఇది చంద్రబాబుకే చెందుతుంది. ఈ దేశంలో బహుశా ఇన్ని నాలుకలు, ఇన్ని తలలు, ఇన్ని మాటలు మాట్లాడగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడే. ఇంకెవరు ఈ దేశం మీద ఉండరు. అసలు సెక్యులరిజం అనే పదానికే అర్థం మారుతుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే. నిన్న మాట్లాడుతుడు సెక్యులరిజం అట. 4 ఏళ్ళు మోడీతో కలిసి ఉన్నాడు. ఎడబోయిందో నీ సెక్యులరిజం? 4 ఏళ్ళు నరేంద్ర మోడీ గారితో అంటగాగినాడు, చట్టపట్టాలు వేసుకున్నాడు, క్యాబినెట్లో భాగస్వామ్యమైనాడు, సెక్యులరిజం అటక మీద పెట్టినావు. ఇప్పుడు మళ్ళీ సెక్యులరిజం జాతికి వచ్చినది నీకు. మీరు మాట్లాడితే సెక్యులరిజం అనే పదానికే అర్థం మారిపోతుంది. ఇంకో మాట మాట్లాడిండ్రు, విభజన చట్టం మీద కేసీఆర్ పోరాడలేదట. ఇదొక జోక్. కేసీఆర్ విభజన చట్టం మీద పోరాడలేదని చంద్రబాబు నాయుడు మాట్లాడొచ్చా? హైకోర్టు విభజన కోసం 4 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసిండ్రు. మా ఎంపీలు జితేందర్ రెడ్డి గారు, వినోద్ గారు నిరంతరం పార్లమెంట్లో ప్రశ్నించిండ్రు. అది అమలు కాకుండా అడ్డుపడ్డదే చంద్రబాబు నాయుడు. ఎవ్రీబడి నోస్. నువ్వు సెక్రటరియట్ కట్టుకుంటావు, అసెంబ్లీ కట్టుకుంటావు, కానీ హైకోర్టు బిల్డింగ్ కట్టలే నువ్వు అమరావతిలో కావాలని. నీ గట్టరాపోనా? నువ్వు సెక్రటరియట్ కట్టొచ్చింది, అసెంబ్లీ కట్టొచ్చింది, షిఫ్ట్ అయిపోయిన వీడికెళ్ళి హైకోర్టు ఎందుకు కట్టలే? విభజన కావడం నీకు ఇష్టం లేదు కనుక ఉద్దేశపూర్వకంగా హైకోర్టు విభజనను ఆపింది నువ్వు. మళ్ళీ నువ్వే ఏమంటావంటే కేసీఆర్ హామీల మీద పోరాడలే. ఇది నోటితో మాట్లాడి ఏదో నొసటితో ఎక్కిరించినట్టున్నది కథ. ఇది ఇక అంతకు మించిన జోకు ఉంటుంది. అదే ఏం మాట్లాడండి? చివరి నా రక్తపు బొట్టు చివరి అంశం దాకా తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా అని గుంటూరు సభలో మాట్లాడింది చంద్రబాబు నాయుడు కాదా? ఇప్పుడే చెప్తేనే ఇన్ని నాలుకలు, ఇన్ని మాటలు, ఇన్ని తలలు, ఇన్ని సిద్ధాంతాలు ఈయనకు తప్ప ఇంకెవరికి ఉండే ఈ దేశంలో. ఇప్పుడు నేను అభివృద్ధికి అడ్డుపడలేదని అన్నట్టు మీరు అన్నారు. మీకు తెలియదు ఏముంది? ఓటు నోటు కేసులు ఎవరు దొరికిందే? మా ఎమ్మెల్యేలను కొని ఈ ప్రభుత్వాన్నే కూలదొయ్యాలి, పసికూన గొంతు బిస్కాలే, తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేత కాదు అని చెప్పి మోసం చేసే ప్రయత్నం. మా ఎమ్మెల్యేలను కొనే దాంట్లో ఓటుకు నేటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి దెబ్బకు హైదరాబాద్ ఖాళీ చేసి అమరావతి పారిపోయింది ఎవరు? నువ్వు ఉత్తగా పారిపోయినావు. ఓటు నోటు దెబ్బకు పోయిన వీడికెళ్ళి నువ్వు ఈయన్నే ఉండి ఈయన్నే రాజకీయాలు చేయాలి. హోమ్ మినిస్ట్రీ, పోలీస్, లా అండ్ ఆర్డర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, గవర్నర్ తీసుకోవాలని నువ్వు కుట్రలు చేసిన విషయం ప్రజలు మర్చిపోయిందా? తెలంగాణ ప్రజలు 7 మండలాలు రాత్రికి రాత్రి గుంజుకున్న విషయం మర్చిపోయిందా? మా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ నువ్వు గుంజుకునేది మర్చిపోయిందా? మా పాలమూరు, మా సీతారామ, మా కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకొని ఆపాలని నువ్వు ప్రయత్నం చేసింది మర్చిపోయిందా? మా నిన్నగాక మొన్న స్టార్ట్ అయిన తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మా హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 15.9 టీఎంసీల నీళ్లను వాడుకోకుండా తుమ్మిళ్ళ లిఫ్టును పనులు ఆపాలని నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రజలు మర్చిపోయినరా? మా పీపీఏలు రాత్రికి రాత్రి రద్దు చేసి తెలంగాణను చీకట్లోకి నెట్టాలి, తెలంగాణ రైతుల పంటలు ఎండగొట్టాలని నువ్వు చేసిన కుట్రలు మర్చిపోయినరా? ఇట్లా 100 ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధి నిరోధక చర్యలు, తెలంగాణకు చేసిన నష్టాలు. ఇంకొక జోక్ మాట్లాడింది ఆయన. అంటే ఆయన మాట్లాడింది ప్రతిది ఆయనకే కొడుతుంది అని మరి మర్చిపోయి మాట్లాడుతుండా? మా తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకుంటుండా? నాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు నేను నీకు రాజకీయ జన్మనిచ్చిన నన్నే తిడతావా అన్నాడు. అయ్యా, నీకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ నిడిచిపెట్టి తెలుగుదేశంలో జరిగింది నువ్వు. నీకు పునర్జన్మ ఇచ్చిన నీ మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది నువ్వు. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు? కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం కోసం వెళ్ళిండు. నువ్వు చేసిన అన్యాయాల నుంచి, నువ్వు చేసిన అరాచకాల నుంచి, విద్యుత్ బిల్లులు తగ్గించమంటే రైతుల్ని కాల్చి చంపితే కడుపు మండి ప్రజల కోసం బయలుదేరిండు కేసీఆర్. మరి మీరు నీకు జన్మనిచ్చిన కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచినావు, పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినావు. నీకు బిరుదే ఉన్నది కదా వెన్నుపోటుదారుడని. మీరు కేసీఆర్ను నీకు జన్మనిచ్చిన నన్ను తిడతావా అని మాట్లాడే నైతికత బాబు గారికి ఉంటుందా? ముందు చెప్పు నువ్వు.
నువ్వు ఎందుకు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినావో చెప్పు, నీకు జన్మనిచ్చిన కాంగ్రెస్కి ఎందుకు వెన్నుపోటు పొడిచినావో చెప్పు. ఆయన ఒక్కటేనా కేసీఆర్ అప్పులు తెచ్చిండు అని చంద్రబాబు నాయుడు మాట్లాడొచ్చావే. ఆయన పక్కన కూర్చున్న చాడా వెంకటరెడ్డి గారు ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు అని బుక్కులు కొట్టింది సిపిఐ సిపిఎం. యాదికి తెచ్చుకోండి ఒకసారి. అప్పులు ప్రపంచ బ్యాంకు నుంచి తేవడాన్ని ఈ దేశానికి నేర్పిందే చంద్రబాబు నాయుడు. అప్పులు తేవడంలో డాక్టరేట్ పొందినవాడే చంద్రబాబు నాయుడు. ఆయన ఇక నిన్న కేసీఆర్ అప్పులు తెచ్చిండు. మాట్లాడదామా? నా దగ్గర వివరాలు ఉన్నాయి. అప్పులు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తెచ్చిందా, తెలంగాణ ఎక్కువ తెచ్చిందా, పరిమితికి లోబడి తెలంగాణ ఉందా, పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందా? మేము అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టి జాతి సంపద నిర్మించింది మేము. నువ్వేం చేసినావో మొత్తం కూడా ప్రజల ముందు ఉన్నది. దీన్ని డెఫినెట్గా ప్రజలు మర్చిపోరు. ఇట్లా చాలా విషయాలు. నిన్న ఇంకొక చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే, గద్దర్ గారు అంటే మా అందరికి గౌరవం. గద్దర్ గారు ఏ మీటింగ్లో మాట్లాడినా కూడా నా కడుపులో బుల్లెట్ ఉంది, నా బుల్లెట్ మాట్లాడుతుంది, నా బుల్లెట్ పాట అయి వస్తుంది, నా బుల్లెట్ మాట అయి వస్తుంది, నా వెన్నుపూసన అనుకొని బుల్లెట్ ఇంకా నా కడుపులో ఉందని పాపం వారు మాట్లాడుతుంటారు. వారు జీవితం అంతా కూడా కొంత ప్రజల పక్షాన కొట్లాడిందని మాకు కొంత ఆయన పట్ల గౌరవం ఉండేది. కానీ నిన్న చూసిన తర్వాత మాత్రం జాలేసింది. నీ కడుపులో ఎవరైతే బుల్లెట్ దించినరో మీరు పోయి ఆయన కడుపులో తలబెట్టడం తెలంగాణ సమాజం మాత్రం జీర్ణించుకోలేదు. ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి దినం బహుశా మనిషి జీవితంలో ఇంకోటి రాదేమో. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినరో, ఎవరైతే పౌర హక్కులను కాలరాసినరో, ఎవరైతే నీ కడుపులో బుల్లెట్లు దించినరో వారి కడుపులో పోయి నువ్వు తలబెట్టే అంతకంటే అవసరం ఏమైనా ఉందా? ఆయన స్థాయిని పోగొట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే గద్దర్ గారి పట్ల ఏదన్నా కొద్దో గొప్ప గౌరవం ఉంటే, ఆయనకు ఒక స్థాయి ఏదైతే ఉందో దాన్ని నిన్న వారు పూర్తిగా పోగొట్టుకున్నారనిపిస్తుంది. కోదండరామ్ గారి గురించి కూడా మీకు తెలుసు కదనే. ఆయన బిగినింగ్ ఏంది? ఆయన ఒక పౌర హక్కుల నేత. కోదండరామ్ గారు సివిల్ లిబర్టీ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు, పౌర హక్కుల నేత. పౌర హక్కులను కాలరాసినరు అని ఇక్కడ ఉండే పౌర హక్కుల సంఘాలన్నీ కూడా కోడై కూసినాయి చంద్రబాబు నాయుడు గారి మీద. తెలంగాణ కోసం పోరాడినటువంటి బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా కోసి చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలని హైదరాబాద్కి వస్తే పిట్టల్లాగా రైతుల్ని కాల్చి చంపిన చరిత్ర ఎవరిది? తెలుగుదేశం ప్రభుత్వానిది. ఎన్కౌంటర్లకు మారుపేరు. అసలు ఎన్కౌంటర్ల తెర లేపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు అటువంటి పౌర హక్కుల నేతగా ఉన్న కోదండరామ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో చట్టపట్టాలు వేసుకొని భుజాల మీద చేతులు వేసి చేతులు లేపితే నిజంగా మేధావులు తెలంగాణ ఉద్యమకారులంతా కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, మనుషులు ఇంత విలువలు పడిపోయి దారుణమైన రాజకీయాలు చేస్తారా, ఇంత అవసరమా అని అనిపిస్తూ ఉంది. నేను ఇంకో మాట మాట్లాడిండు కోదండరామ్ గారు. కేసీఆర్ గారు ఇంజూర్డ్ బ్యాట్స్మెన్ చెప్తారు. కేసీఆర్ గారు ఇంజూర్డ్ బ్యాట్స్మెనా, కేసీఆర్ గారు ఇరగదీసే బ్యాట్స్మెనా అనేది డిసెంబర్ 11వ తారీఖున తేలుతుంది. కేసీఆర్ సిక్సర్లు కొడుతుంటే తెలంగాణ జనం సప్పట్లు కొట్టేది నీ చెవులలో మారు మోగుతుంది. కోదండరామ్ వెయిట్ చేయి, 11వ తారీఖు దాకా వెయిట్ చేయి. నువ్వు కేసీఆర్ గారిని ఇంజూర్డ్ బ్యాట్స్మెన్ అంటున్నావు. నిన్నైతే అసలు మైదానంలో దిగలే కదా నువ్వైతే. నీకు టికెటే దొరకలే కదా. మా గురించి మాట్లాడే పరిస్థితి మీకు ఉంటుందా కోదండరామ్ గారు? ఇవాళ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి కోదండరామ్ గారి గురించి. ఇది కాంగ్రెస్ పార్టీ కొత్త మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిందంటే ఈ ఫోటో పెట్టింది. ఇది రాసింది ఈడ సాగరహారం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సాగరహారం ఫోటో పెట్టుకున్నారు. అయితే కొద్దిగా హుషారు చేసింది. ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేసింది. ఎందుకంటే ఇవన్నీ గులాబీ జెండాలు. ఇలా ఇవి కలర్ ఫోటో వేస్తే గులాబీ జెండాలు తప్ప ఏం కనబడే. ఇలా ఈ సాగరహారం ఫోటో కాంగ్రెస్ పార్టీలో వేసుకోవచ్చా? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. అయితే సాగరహారానికి ఒక పెద్ద చరిత్ర. మిలియన్ మార్చు, సాగరహారం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వలే. నేను, ఈటల రాజేందర్ గారు, నాయన్ నరసింహారెడ్డి గారు పోయి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర కొట్లాడినాం, కోర్టుకు పోయినాం. మేము నిర్వహించుకుంటామని అనుమతి తెచ్చుకున్నాం. ఆ రోజు సాగరహారాని కోసం మొత్తం ముళ్ళ కంచెలు పెట్టారు. తెలంగాణ అంతా ఇనుప బూట్ల చప్పుట్లు,
ముళ్ళ కంచెలు. ఉస్మానియా యూనివర్సిటీని దిగ్బంధం చేసి పడేసిండ్రు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్కు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసిండ్రు మమ్మల్ని. ఆ రోజు సాగరహారం విజయవంతం కావాలని నేను ఒక 10,000 మందిని మా సిద్దిపేట జిల్లా నుంచి ఆ ప్రాంతం నుంచి తీసుకొని మేము మా బండ్లు రానియకపోతే ఆపేస్తే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి నెక్లెస్ రోడ్ దాకా 10,000 మందితోని పెద్ద పెద్ద గులాబీ జెండాలతోని మార్చ్ పాస్ట్ చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు అక్కడికి మేము మా రాజేందర్ గారు వచ్చిండ్రు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు సాగరహారాన్ని మేము విజయవంతం చేసినాం. ఆ సాగరహారంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫోటో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు ఆ రోజు వీళ్ళు మా మీద రబ్బర్ బుల్లెట్లు కొట్టుడు, బాష్పవాయు గోళాలు కొట్టుడు, లాఠీ చార్జ్ చేసుడు, ముళ్ళ కంచెల మీద మమ్మల్ని తోసుడు, గందరగోళం. జర్నలిస్టులుగా మీరున్నారు. ఒక ఓబీ వ్యాన్ తగలబడ్డది ఆ రోజు, నాకు గుర్తుంది. ఏదో ఒక ఓబీ వ్యాను కాలిపోయింది ఆ రోజు చప్పుళ్లతో ఇట్లా నేను పక్కనే ఉన్నా. ఆ బాంబు బ్లాస్ట్ లాగా ఓబీ వ్యాన్ పేలుతుంటే దానికి కొద్ది పక్కనే నేనున్నా. ఆ రోజు ఆ సాగరహారంలో ఒక ఉద్యమకారుడు రాజిరెడ్డి, గుడి రాజిరెడ్డి అనే ఒక ఉద్యమకారుడికి బాష్పవాయు గోళం తగిలి ఉక్కిరి బిక్కిరి అయితే ఆయన లేపుకొని మేము దవాఖాన తోలుకుపోయినాం. లాస్ట్కు రాజిరెడ్డి చనిపోయింది. ఉద్యమకారుడి చావుకు కారణం కాంగ్రెస్ పార్టీ. సాగరహారంలో బుల్లెట్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ, బాష్పవాయు గోళాలు కొట్టింది కాంగ్రెస్ పార్టీ, అనుమతి ఇవ్వకుండా తిప్పలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాగరహారం ఫోటో వేసుకుంటే ఇంతకంటే దిక్కుమాలినతనం ఇంకోటి ఉంటుందా? మీరు ఫోటో వేసుకోగానే ఇక మీరు మంచోళ్ళు, మీరు ఉద్యమాలు చేసిందని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి. బేషరతుగా ఈ ఫోటో వేసుకున్నందుకు ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు ఇంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉంటుందా? మీకు ఆ హక్కు ఉందా? అసలు మీకు ఆ నైతికత ఉందా? అనుమతి అయిన వాళ్ళు మీరు, గోళాలు కొట్టిన వాళ్ళు మీరు, కొట్టిన వాళ్ళు మీరు, దెబ్బలు కొడితే లాఠీ దెబ్బలు తిని కొట్లాడిన వాళ్ళు మేము. మిలియన్ మార్చుకు అనుమతి ఇవ్వకపోతే ఆ రోజు నేను హుస్సేన్ సాగర్లో బోటు మీద పోయి నేను ఆ రోజు ట్యాంక్ బాండ్ ఎక్కి మేము ఆ రోజు మిలియన్ మార్చిని సక్సెస్ చేసిన చరిత్ర మాది. మీరుకి ఫోటోలు వేసుకుంటారు. మీకు హక్కు ఉందా? అసలు ఉద్యమంలో రాజీనామాలు చేయండి అంటే మా హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. కోదండరామ్ కాదు మా హైకమాండ్. నువ్వెవరా కోదండరామ్ మమ్మల్ని అడగడానికి? నువ్వు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేయి అని మాట్లాడింది ఈ కాంగ్రెస్ నాయకులు. కోదండరామ్ గారిని గౌరవించి ఆయన మాట మీద నిలబడి గడ్డిపోచల్లాగా పదవులకు త్యాగం చేసింది టీఆర్ఎస్ పార్టీ, గౌరవించింది మేము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ను అవమానపరిచింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ను అవమానపరిచింది. కోదండరామ్ గారికి తెలియదు, లోపల ఆయన ఆత్మ కుమిలిపోతుంది ఇవాళ కోదండరామ్ గారికి. ఆయన పాపం కుడిదిలబడ్డ ఎలక లెక్క అయిపోయిండు, కక్కలేక మింగలేకున్నాడు. అందులో ఆ రోజు నరహంతకుడు అని పేరు ఇచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఆయనతో భుజాలు కలపబట్టి నువ్వు ఇక నీ తోటి పౌర హక్కుల నాయకులు నేను ఏమనుకోవాలి? థ్యాంక్ యూ.